ఉప్పెనంత ఈ ప్రేమకి కుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా మీ ఎక్స్ప్రెషన్స్ చచ్చిపోవాలనిపిస్తుంది. అది సాడ్ సాంగ్, సాడ్ గా చేయాలి. అవునా? మాకు అలవాటు అయిపోయింది. పెళ్లి తర్వాత మేము అంతే కదా, పెళ్ళాలి ఇద్దరుగా. మగోడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి కదా, మీకు అదే సంతోషం కదా. ఓకే, నువ్వు ఇంతసేపు బాధపడ్డావా? సంతోషంగా నా కోసం పాట పాడుతున్నావు అనుకున్నాను. మగాళ్ళు పెళ్లి తర్వాత ఎంత సాడ్ గా ఉన్నా మీకు అర్థం కాదు. బట్ ఈ రోజు ఈ పాట సాడ్ సిచ్యుయేషన్ ఎందుకు అలాగా? మా మగాళ్ళ పరిస్థితి అంతేగా. నేనైతే హ్యాపీగా ఉన్నాను. మా లేడీస్ ఎప్పుడు హ్యాపీగా మీరు ఉంటారు. హ్యాపీగా ఉంటారు. పెళ్లి తర్వాత మావే జీవితాలు బొగ్గయ్యి. అంటే హస్బెండ్స్ లైఫ్ ఫ్రీడమ్ ఉండదు, ఆలోచించడానికి, ఏదైనా పని చేయడానికి, ఫ్రెండ్స్ తో తిరగడానికి. అమ్మ నాన్న దగ్గర కొంచెం ఎక్కువసేపు ఉందామంటే చాలు ఇట్లా కళ్ళు ఎర్ర చేసి చూస్తారు మీరు. అన్నప్పుడు పెళ్లి చేసుకోవడం, ఫ్రీడమ్ కావాలంటే పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా అలాగే ఉండిపోండి. మేము ఎందుకు పెళ్లి చేసుకుంటామంటే మాతో పాటు అంటే భార్యకి సంతోషాలు ఇవ్వడానికి పెళ్లి చేసుకుంటాం. మాకు సంతోషాన్ని ఇవ్వడానికి మేము బాధని మింగుకుంటూ మీకు సంతోషాలు మంచుతాం. మీరు ఎంత నిజంగా గ్రేట్. అది శభాష్. నేను ఒక్కడనే కాదు, చాలా మంది అలానే చేస్తాం. మీకు ఇలా గొప్పలు చెప్పుకోవడమే కానీ వేరే వాళ్ళు చెప్పారు. మీరేం చేస్తారు ఏడిపించడం తప్ప. ఇప్పుడు వచ్చే పార్టిసిపెంట్ చూడు నన్ను సపోర్ట్ చేస్తారు. చూద్దాం అయితే. లెట్స్ వెల్కమ్ ఆల్ పార్టిసిపెంట్స్. గల 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 గలంటూ మనసే గల 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 గాలోకి ఎగిసే మాయో ఓ అమ్మాయో. ఆగమంటే ఆగిపోలే, దాగమంటే దాగిపోలే, ఉన్న చోట ఉండ నీదే, నిన్ను వీడి ఉండదే మాయో ఓ అమ్మాయో. చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంతా, మళ్ళీ నేను పుట్టినంత కొత్త గుండి ఇప్పుడే మాయో ఓ అమ్మాయో. ఓ అద్దమల్లె కళ్ళ ముందు నువ్వు ఉంటే ఇల్లా, నా గుండెలోని వేగం ఎంతో చెప్పమంటే ఎలా, నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా, నన్ను ఇంక నేనే ఆపలేక ఆపలేక. ముగ్గురికి వెల్కమ్ టు మొన్ని మొగుడు పెంకి పెళ్ళ. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ రావడం? చాలా బాగుంది. చాలా బాగుందా? టెన్షన్ ఉన్నారా? నర్వస్? లేదు. భోజనం అయింది కదా, మంచిగా శుభ్రంగా ఎనీవేస్ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి సార్. మా జాన్ జిగిరి పేరు శ్రీలేఖ. ఏం జిగిరి? జాన్ జిగిరి. జాన్ జిగిరియా? జాన్ జిగిరి ఎందుకన్నావు? అంటే మేము అట్లా క్లోజ్ గా ఉంటాం అన్నట్టు. క్లోజ్ గా ఉండే వాళ్ళని జాన్. జాన్ ఇక్కడ ఉంటుంది, జిగిరి ఏంటది? జిగిరి పక్కన ఉంది. అయితే నువ్వు జాన్ జిగిరి. అచ్చా, ఆరం గారి నుంచి వచ్చాం. ఆరం గారు వెరీ గుడ్. తన డిగ్రీ కంప్లీట్ చేసింది. ఫెంటాస్టిక్. బ్యాంకింగ్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంది. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. ఇంకా మీ ఆవిడలో బాగా నచ్చింది? తను వంట బాగా చేస్తుంది. ఏమంట? నాన్ వెజ్. మరి నచ్చనిది? నచ్చిందంటే తను అప్పుడప్పుడు కోప్పడుతుంది. ఇక అదే జస్ట్ మా మొండి మగన్ పేరు కనకరాజు. మేము ఆరాం గారి నుంచి వచ్చినాం. తిను యూఏ ఎక్స్చేంజ్ లో చేస్తాడు, ఫారెక్స్ డిపార్ట్మెంట్. ఓకే. నిజంగా అండి మీరు దూరం నుంచి చూస్తుంటే మన కవిత గారు ఉన్నారు కదా, అందరూ అలా మేనమరదలు. మేనమరదలు మేనరికమ్మది. అచ్చా. అంటే కేసీఆర్ గారికి మీకేమైనా జస్ట్ తెలంగాణ అంటే సపోర్ట్ అంతేనా? వెరీ నైస్. వెల్కమ్ టు రైట్ సార్. నాకు ఇష్టమైన వైఫ్ సుజాత. తని మీ వైఫ్ ఇష్టమైన వైఫ్? నాకు ఇష్టమైన వైఫ్, బాగా ఇష్టమైన వైఫ్. అంటే నార్మల్ గా ఇష్టమైన వైఫ్ ఏడ పెట్టారు? పక్కన ఉంది. బాగా ఇష్టమైన వైఫ్ ఇక్కడ ఉంది. మరి వేరే వైఫ్? వేరే వైఫ్ ఇది ఒకటే వైఫా? ఒకటే వైఫ్. అట్లా అందరికి 3-4 ఉంటాయి కదా. మీరు ఒక్కరేరా? ఒక్కరే. ఎన్ని రోజుల వరకు? లైఫ్ లాంగ్. అది మాట అంటే తను నాన్ వెజ్ బాగుంది కర్రీ. అదే కావాలి మనకి. అదే కావాలి. జాబ్ చేస్తుందా? జాబ్ లేదు, హౌస్ వైఫ్. ఎందుకు అట్లా జాబ్ చేయట్లేదు? జాబ్ చేయట్లేదు అంటే మీకు ఇష్టం లేదు? లేదు, తనకు ఎడ్యుకేషన్ తక్కువ.
ఓకే అందుకని ఇంట్లోనే ఉండి పిల్లలు ఎంతమంది అండి? ముగ్గురు పాపలు. ముగ్గురు పాపలు. అదృష్టం. ఫస్ట్ మా పాపలకి హాయ్ చెప్పండి. మీ ముగ్గురు పాపలకి స్పెషల్ గా హాయ్. థ్యాంక్ యూ. రైట్. మా హస్బెండ్ పేరు వచ్చి దేవానందరావు. మంచి హస్బెండ్, అలాగే మంచి ఫాదర్ కూడా. అవునా? మంచి హస్బెండా, మంచి ఫాదరా, మంచి కొడుకా? ఫస్ట్ కొడుకు, నెక్స్ట్ హస్బెండ్, తాడు అట్లనే అవుతారు. ఫస్ట్ ఫాదర్ గాడు, దాని తర్వాత హస్బెండ్ గాడు. ఫస్ట్ వాళ్ళ మదర్ కి ఇష్టమైన కొడుకు అన్నమాట. ఈ ముగ్గురిట్లో ఏది నంబర్ 1 పొజిషన్? అంతే. ఈ మూడిట్లో ఏది నంబర్ 1? కొడుకా, ఫాదరా? కొడుకు అండి. కొడుకు. అంటే మిమ్మల్ని మీ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. లేదు, ఫస్ట్ పేరెంట్స్, తర్వాత వైఫ్. ఓకే ఓకే, దాని తర్వాత పిల్లలు. వెరీ నైస్. అట్లా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చారండి? పటాన్చెరువు. పటాన్చెరు. పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అవుతుంది. వెల్కమ్ టు ఎంఎంబీబీ. సార్ పింకీ పెళ్ళం పేరు కాదు, పింకీ పెళ్ళం పేరు స్వప్న. హౌస్ వైఫ్, డిగ్రీ చేసింది. చాలా వంటలు బాగా చేస్తుంది. ఓకే, ఇంట్లోనే ఉంటది. జాబ్ ఎందుకు చేయటం? చదువుకుంది కదా. చేసింది కొన్ని రోజులు. మా మ్యారేజ్ అయ్యే ముందర చేసింది. 1 year చేసేసినాక మా అబ్బాయి పుట్టాక. వెరీ నైస్. మీరు మీ ఆయన గురించి? తన పేరు రమేష్ అండి. మాది బిజినెస్ అండి, రైస్ బిజినెస్. తను చాలా బాగా చూసుకుంటాడండి మమ్మల్ని. అవునా? మొత్తం సర్వస్వం మీరే అన్నమాట. చూస్తుంటే అర్థమైపోతుంది. మొత్తం అంకితం చేస్తారు జీవితం పెళ్ళాం పిల్లలకి. ఇంకా బాబుని కూడా ఇంకా చాలా కేరింగ్ గా చూసుకుంటారండి. వెరీ నైస్, వెరీ నైస్. ఏం చేద్దామని బాబుని పెద్దగైనాక? అంటే మనం ఉంటది కదా, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? మనము చేయడం ఒక లెవెల్ గా తేవాలి. వాళ్ళకి ఇష్టమైనది ఏదనే వాళ్ళకు ఎంచుకుంటే ప్రిపేర్ చేయాలి. వెరీ గుడ్. అది నా ఆలోచన. మన ఇష్ట ప్రకారం పోతే వాళ్ళు చేయలేరు. అవును. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజేంద్ర నగర్ నుంచి వచ్చాం. పెళ్ళి 10 సంవత్సరాలు. 10 years. సూపర్. అందరికి వెల్కమ్ అండి. అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్? ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు. ఏంటి మామయ్య అలా తొంగి చూస్తున్నాను? నేను నచ్చావు అనుకుంటా. మరి మా పెద్ద అబ్బాయికి నచ్చింది అమ్మాయి. చూస్తే కూడా తప్ప అండి. మామయ్య తండ్రి కళ్ళతో చూస్తున్నా. నమస్కారం అమ్మా. నమస్కారం. ముగ్గురు అబ్బాయిలు రెడీ? మా ముగ్గురు అమ్మాయిలు కూడా రెడీ పెళ్లి చూపులకి. అవునా? పేర్లు ఏంటమ్మా ముగ్గురు అమ్మాయిల పేర్లు? చెప్పవే, నీ పేరేంటో? పేరు కనకరాజు. కనకాంబరవా? కనకాంబరం. కనకాంబరం. మల్లె పువ్వు. మల్లె పువ్వు. అచ్చా. సన్నజాజులు. సన్నజాజులు. అచ్చా అచ్చా. వెరీ గుడ్ అమ్మా. మా ముగ్గురు అబ్బాయిలు. ఉప్పు కారం పసుపు. ఉప్పు కారం పసుపు. అదేంటండి, అదేం పేర్లు? మా ఇష్టం అండి. ఏం పేర్లు అంటే ఏం మాట్లాడతారండి మీరు? పప్పులో ఉప్పు లేకుండా తింటారా? లేదు. మరి ఉప్పు అట్లాంటిది ఉప్పు. కారం లేకుండా కారం లేకుండా ఏం తింటారా మీరు? పసుపు లేకుండా తాలింపు. ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ ముగ్గురు తండ్రి నూనెని. నూనె పోపు వేయాలంటే అది చాలా అవసరం, కంపల్సరీ, ఇంపార్టెంట్. నమస్కారం అమ్మా. ఏం చేస్తుంటావు అమ్మా? కనకాంబరాల బిజినెస్. పూలు అమ్ముకుంటాం. పూలు అమ్ముకుంటారా? ముగ్గురు అదేనా? ముగ్గురు అదే. ఫ్యామిలీ జాబ్ అదే, పూలు అమ్ముకుంటాం. బాగుందండి, పూల బిజినెస్. అచ్చా. ఉప్పు అడుగురా, ఏమన్నా అడగాల? డాన్స్ వచ్చా? డాన్స్ ఈ రోజుల్లో డాన్స్ డాన్స్ ఏం చేసుకోమండి? ఈ రోజుల్లో డాన్స్? ఏ రోజుల్లో మానేసినాం డాన్స్ చేయడం? అప్పుడు డాన్స్. అబ్బా, ఇప్పుడంతా ఏంది మరి? ఇప్పుడు ఏముంది కదా సార్, సింగింగ్ చేయడం. సింగింగ్? ఒక పాట పాడండి అయితే. సింగింగ్ టాలెంట్ ఉండని మాట్లాడుతుంది మీ అమ్మాయి. అయితే ఒక పాట పాడండి. వేసుకోండి పాట. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఇక పురాలకెళ్ళి ఏం చేస్తాను? ఒక ఫీల్ సాంగ్ కావాలండి. ఏంటండి? ఫీల్ ఉన్న సాంగ్. ఫీల్ అంటే రొమాంటిక్ సాంగ్ కావాలంటారా? ఓకే ఓకే. అచ్చాపురం ఇచ్చాపురం ఏంటది? అందుకోవే. నువ్వు నేను ఒకటే పోతే. ఏడికి పోతే? దేనికి పోతే? బయటికి వెళ్తే. ఒకటే షాపింగ్ కి వెళ్తే, పూల మార్కెట్ కి వెళ్తే, వెజిటబుల్ మార్కెట్ కి వెళ్తే ఏమైంది? ఇంకేడికి పోతే పోరా? కలిసి పోరా ఇంకేడికి? మీ అమ్మ ఏదో పాట అందించింది, నువ్వు పాట పట్టుకొని నువ్వు నేను పోతే అని పెట్టినావు. మేము సాంప్రదాయ పూర్వం అండి. అట్లా పూర్వం సాంప్రదాయ వాళ్ళం. సాంప్రదాయ వాళ్ళమా? అందుకే శంకరాభరణం పాట అందుకో. శంకరా శంకరా అని బ్యాటరీ డౌన్ అయిందండి. లేదండి, మీరు షాక్ లో ఉన్నారని మేము ఆపేసినాం అట్లా. అమ్మో, నీకు పెళ్లి తర్వాత షాక్ లేరా? ఏమంటారా? ఏమండి, సరే అమాయకంగా కనిపిస్తుంది. అమాయకంగా అనిపిస్తుంది కాబట్టి ఓకే, పెళ్లి ఫిక్స్. కారం, ఇది చాలా హాట్. మల్లెపూలు కారం. వాట మ్యాచింగ్. నమస్కారం అమ్మా. బానా? ఏం చేస్తామ్మా? తింటా ఉంటాం సార్.
తింటా ఉంటారా? టేస్టీ ఇదేంటంటే బాగా టేస్ట్ గా ఉంటే తింటుంది, లేకపోతే మా వాడు వంట చేస్తే కారం ఖచ్చితంగా ఉండాలి, అందుకే ఆడి పేరు కారం స్పైసీ ఫుడ్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం. అవునా? స్పైసీగా ఉంటే కూడా మా ఆడికి బాగా ఇష్టం. సో మీ అమ్మాయిలో స్పైసీ వయ్యారాలు ఉన్నాయా లేదా చూడాలి. చూడండి ఒక్కసారి నడువు అమ్మా. అదే 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 అమ్మా పక్షవాతం వచ్చినట్టు నడుస్తున్నావు అమ్మా. అమ్మా క్యాట్ వాక్ అట్లా నడు, అట్లా స్ట్రైట్ గా. ఇప్పుడు అబ్బా అయ్యో అయ్యో 3వ నెల, అగో 5వ నెల ఆగింది, అయిపోయింది, డెలివరీ అయింది. అమ్మా ఏంటి లాస్ట్ గారు మీ అమ్మాయిలు అంత అందంగా నడిస్తే మీరేంటండి, మీరు వంకలు పెట్టడానికి ఉన్నారండి. ఏం తక్కువ అయిందండి మా అమ్మాయి నడవడం? ఇది అందంగా నడవడవా? దీన్ని అందంగా నడవడం ఏంటండి? మీరు నడుస్తుంటే మమ్మీ గారు ఏ విధంగా చేసినా గానీ ఏదో వంక పెట్టేస్తున్నారు. ఏదో వంక కాదమ్మా, ఇప్పుడు నడక అనేది ఇగో ఇట్లా తక్కువ. అది కాదండి, మేము అన్ని నేర్చుకోవాలని మేము పెళ్లికి రావచ్చామా, ఏదో మా మమ్మీ గారు ఏది చెప్తా నేర్చుకున్నాం. రవి గారు ఇలా ఇన్సల్ట్ చేయడం పద్ధతి కాదండి. ఏంటండి నడక అంటే? ఇప్పుడు మీ అమ్మగారు నడిచి రామ్మా, ఒక్కసారి రామ్మా, నువ్వు రామ్మా నేను చెప్తా. అమ్మా ఏం జాజి పువ్వు, ఏం పువ్వు? మల్లెపూ. చూడు మీ అమ్మ నడుస్తా చూడు. మమ్మీ మంచిగా నడుస్తుంది, మమ్మీ మంచిగా నడుస్తుంది. చచ్చిపోతుంది పో, బాగా నడిచిన పో. పెళ్లి చూపులు మాకా మా మమ్మీకి అసలు? మీరేదో మా మమ్మీ నడమంటారు, మీరు ఫ్యామిలీ ఎలా నడుస్తుందో మాకు అది ఇంపార్టెంట్ అమ్మా. మావాడు పసుపు, సన్నజాజులండి. అదే పిచ్చి పువ్వు. సన్నజాజులు నాకు నచ్చాలండి, వాసన నచ్చకపోతే అది వాసన రావండి, ఎక్కువ వాసన రావా? అడుగురా. వంట వచ్చా? రాదండి. అవి నేర్పించలేదు, ఇంకా చిన్న పిల్ల కదా. తిని పెట్టడానికి వస్తుందండి. మరి అయితే తర్వాత ఎలా నేర్చుకుంటాం? మెల్లగా నేర్చుకుంటామండి. ఇంకో అమ్మా, ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ఇంపార్టెంట్. ఆడపిల్లల్ని బాగా మగాళ్ళు ఏడిపిస్తున్నారు, ఈవ్ టీజింగ్ అని అవన్నీ ఇవన్నీ. అవును రవి గారు. ఇప్పుడు ఫైటింగ్ ఎలా చేస్తావు? నీకు ఫైటింగ్ వస్తుందా? ఇప్పుడు 4-5 కుర్రాలు ఉన్నారు అనుకో, వాళ్ళు ఎట్లా కొడుతూ కొట్టి చూపి. ఎందుకు కొట్టే అవసరం లేదు, వాళ్ళ మాటలతోనే ఆపేయచ్చు. మాటలతో ఆపేయచ్చా? ఎట్లా ఆపుతావు? ఎందుకు కొడతారు? మనకు చేస్తే కొడతారు, ఉట్టినే కొడతారు కదా. అమ్మా నువ్వు ఇప్పుడు ఆడపిల్లవు అమ్మా, నిన్ను వచ్చి 10 మంది ఏడిపిస్తుంటే ఎట్లా కొడతారు అని అంటున్నా. నువ్వు 4 రోజులు ఉన్నారు నీ పక్కన ఏడిపిస్తున్నారు, ఎట్లా కొడతావు? ఎట్లా కొడతాం? ఇట్లా కొడతాం. కొట్టు, 4-5 ఫైట్ చెయ్యి. గిపా గిపా అని కాలెత్తింది ఏంటండి? చేతులు కాలు వస్తారు కదా. మళ్ళీ చెయ్యి. కూర్చోమ్మా. ఏమంటావురా? పోనీలే డాడీ, తర్వాత నేర్చుకుంటాడన్ని. నేర్చుకుంటుంది. నువ్వు నేర్పిస్తావా? మా పసుపు ఫైటింగ్ చేస్తండి, చూపించండి. ఇప్పుడు కాదు అంటే ఎవరికడితే ఆడికి చూపెడతామా? పెళ్లి చూపులకు వచ్చినాం మేము మగాళ్ళం, మేము డైరెక్ట్ వస్తాం. మమ్మీ గారు చూసినా మనం అడుగుతూనే ఒకటి చూపించారంట. చెయ్యారు, మేము మగాళ్ళం, మేము మగపల్లి వాళ్ళం. మళ్ళీ మా మమ్మీ ఇంట్లో చూపించారు, నడిపించి చూపించారు. కానీ మీరు ఒకసారి నడిచి చూపించండి. మమ్మీ గారు మీరు ఎంత మంచి నడిచారు, అక్కడ ఇట్లా నడుస్తున్నారు. వద్దు ఏం చేస్తున్నారు? మమ్మీ గారు నడక కావాలన్నది కదా, ఇంకేమైనా కావాలన్నా? ఏమన్నా అడిగిస్తా. రవి గారు మీరు తేడా అయితే కాదు కదా? పెళ్లి చేద్దాం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. వీళ్ళకి మళ్ళీ ఇలా పెళ్లి చేయడం అది మా నిజంగా అదృష్టం. నిజంగా ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు టెన్షన్ పెట్టారు మమ్మీ గారు మాకు పెళ్లి చేసి. ఎందుకు టెన్షన్? అంటే పసుపు చూసుకో, నీ భార్యను చూసుకో, ఎక్కువ మాట్లాడుతుంది అమ్మాయి. ఉప్పు కారం నేర్చుకుంటే పని నేర్చుకోవాలి మమ్మీ గారు. అమ్మా నువ్వు ఇప్పుడు మాట్లాడద్దమ్మా, పెళ్లి అయిపోయింది, సిగ్గుతో తలంచుకో కింద, అట్లనే ఉండు. పెళ్లి కూతురు తర్వాత మీ దగ్గర ఉంది 300 పాయింట్స్. వెరీ గుడ్ స్కోర్. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఎందుకంటే ప్రేమంటలో మ్యూజికల్ చైర్స్ రౌండ్ తిరుగుతారు. మ్యూజిక్ అయిపోయాక కూర్చుంటారు. ఒక్క చైర్ డమ్మి చైర్, ఈ మూడిట్లో ఆ డమ్మి చైర్ మీద కూర్చుంటే 0 పాయింట్స్. ఓకే, మధ్యలోకి వెళ్ళి పరిగెట్టి చైర్ల కోసం లాక్కొని బిందెల కోసం కొట్లాడుకున్నట్టు బోరింగ్ దగ్గర కొట్లాడుకోకండి. మ్యూజిక్ ఎక్కడ ఆగితే అక్కడే కూర్చోవాలి, దగ్గరలో ఉన్న చైర్ లోనే కూర్చోవాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. సాంగ్ నంబర్ 1.
दिलका मंद चुका गొంతు దిగి తయ్యతగా తికమక తీన్ మారోయ్ అయ్యో రామా అనుకుందొకటి తీరా చూస్తే అయ్యిందొకటి కల్లో ఉన్న చేజమ్మల్లే కదిలించింది క్రేజీ పార్టీ హార్ట్లో నా డైనమటు పేలినట్టుందే రాకెట్ ఏదో విభూ కట్టి ఎగిరినట్టుందే లోకమంతా ఫోటో స్టాటు తీసినట్టుందే ఒక మమ డబుల్ ఫోటో డాన్స్ చేసాందే మాయా మాయా అంతా మాయా తస్సాదియా అంతా మాయా యా 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 ఐతలక గుస్తలక తత్తినక చచ్చనక డంకనక డింగచక హోయ్ ఏ అదిలక మందుచుక గొంతు దిగి తయ్యతక తికమక తీన్ మార్ హోయ్ అలా పడ్డారనమాట. ఏంటి ఫస్ట్ పాటకి మీరే పడిపోయారు? ప్రేమ ఉంది పడిపోయాం. మీ ముగ్గురులో మీరే ఫస్ట్ పడ్డారు అనమాట ప్రేమలో పడ్డాం. అవునా? పెళ్లి కాకముందే పడ్డాం. ఫస్ట్ టైం పడలేదా? అరేంజ్ మ్యారేజ్ కదా మీది? లవ్ చేసుకున్నారు ఫస్ట్? మేనమరదలు కదా కంపల్సరీ. ఓహో బావ మరదల్లా? ఫోన్ లో పెళ్లి తర్వాత అనిపించలేదా అరే నేను నా మరదలు ఎందుకు చేస్తున్నా బయట అమ్మాయిని చేసుకుంటున్నా బాగుంటుండే నా లైఫ్ అని? చిన్నప్పటి నుంచి చూడలేదు మాకు. ఎట్లా అంటే పరిచయాలే పెళ్లికి ముందు 1 year నుంచి వెళ్ళి పరిచయం అన్నాడు. మా అమ్మ వాళ్ళ తమ్ముని కూతురు అన్నాడు. ఎట్లా పడేసినావు అయితే? నేనే చాట్ చేస్తాను. చాటింగ్ నువ్వే స్టార్ట్ చేసినావా? ఏమని బావా అని పిలిచేదాను అప్పుడు కూడా? ఇప్పటికూ బాగా అనిపిస్తుంది. అవునా? పిలుస్తుండే బావేనే. ఎట్లా స్టార్ట్ చేసావు? ఫస్ట్ హాయ్ బావా అని మెసేజ్. హలో మరదలు లైన్ రిప్లై ఇచ్చిండు. భలే కాల్ చేశాడు. ఎవరు అని కాల్ చేశాడు. అంటే ఫోన్ నంబర్ కూడా తెలియదు ఫస్ట్. నేనే ఫోన్ నంబర్ కలెక్ట్ చేసుకొని మెసేజ్ పెట్టా. అంటే ముందు నుంచి ఉంది కొంచెం. తనకుంది తర్వాత పుట్టింది. పుట్టిన తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పినావు. అక్కడ అంతా అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీ. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years కావాలి. ఇంకా 2 months. 2 years. ఇంకా 2 months అయితే 2 years అవుతుంది. ఇంట్లో అందరూ హ్యాపీ ఫుల్. ఓకే. ఎవరైనా ఒక్కరు ప్రపోజ్ చేస్తూ చూడాలి. ఎవరిని ప్రపోజ్ చేస్తారు? నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. అదే మగాళ్ళు ఒట్టి మాయగా ఐ లవ్ యూ ఇది ఎక్కువ అంటావు అంతేనా? అంటే ఏజ్ అయిపోయింది, లేదు పెళ్లి అయిపోయింది, రొమాన్స్ ఉండదు ఇంకా. ఏదో ఐ లవ్ యూ చెప్పమన్నదని చెప్తున్నా. ఆయన కళ్ళేమో ఎటో ఉన్నాయి, నోరు చూసి అరే చెప్పమన్నారు, చేయబట్టిండి ఐ లవ్ యూ చెప్పిండి అయిపోయింది అన్నాడు. మీరు చెప్పండి ఒకసారి, మీరు ఎంత స్పీడ్ గా చెప్తారు? కన్నా ఐ లవ్ యూ కన్నా. వెరీ స్వీట్. కానీ ఈ పాటకి 0 points వచ్చాయి. వాళ్ళిద్దరికి 100 వచ్చాయి. నెక్స్ట్ పాటకు పడకండి, జాగ్రత్తగా ఉండండి. లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 2. పాష్ పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. బోడి ముద్దు ముద్దులంటే బోరే కొట్టి కొర్ర మీద గుర్రగాళ్ళ ఆరా కొట్టి బెంగుళూరు కళ్ళినాను, మంగళూరు కళ్ళినాను, బీహారు కళ్ళినాను, జైపూరు కళ్ళినాను, రాయలూరు సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నులతో వేసి మంచి కూసో, మంచి కూసో, ఇటు 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 కూసా.
స్లోగా పడ్డాను. అదే స్లోగా పడ్డది అదే. అట్లా మ్యాజికా? మ్యాజిక్ ఏం కాదు, సరే చూశాను కాదు. 10 years లా మీ ఆయన మీకు ఎన్నిసార్లు ప్రపోజ్ చేసిండు? లెక్క పెట్టచ్చు కదా. లెక్క పెట్టలేమండి. ఐ లవ్ యూ అని చాలా సార్లు చెప్పాడా? చాలా సార్లు. ఎప్పుడు చెప్పండి. రీసెంట్ గా ఎప్పుడు చెప్పండి. చాలా వరకు ఫోన్ లో పంపిస్తాడండి. ఏంది పంపించేది? ఫోన్ లో మెసేజ్ పెడుతుంటాడు. చెప్పడం అంటే నోట్తోనే కదా, మెసేజ్ కాదు. ఎందుకట్లా? ఎందుకు చెప్పు? డైరెక్ట్ గా చెప్పాలంటే భయమా? భయం ఏం కాదు, డైరెక్ట్ ఎందుకు చెప్పరు? ఏదో టెన్షన్ మరి ఎందుకు చెప్పు? మీ ఆవిడకే కదా. మీ ఆవిడ ఎప్పుడు పుట్టింది చెప్పు, డేట్ చెప్పు. ఏప్రిల్ 20. ఏప్రిల్ 20 కాదు, 22nd. 22nd. 20ఏనా? ఏ ఇయర్? 84. 1984 ఏప్రిల్ 20. కరెక్ట్ చెప్పు. అయితే ఏప్రిల్ 20 లాస్ట్ ఇయర్ లైవ్ చెప్పిన అయితే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ 2014 ఏప్రిల్. అప్పుడే కదా, లాస్ట్ ఇయరే కదా చెప్పింది. అలా ఏం లేదు. 84 అంటే నేను చెప్తా. అలా ఏం లేదు. అంటే ఇప్పుడు మీ ఆయన మీకు ఐ లవ్ యూ చెప్పాలి, రొమాంటిక్ గా ఎట్లా చెప్తాడో చూడాలి. సప్పు ఐ లవ్ యూ అంతేనా? అంతే సప్పగా చెప్పదు. కొంచెం కారం, పసుపు, ఉప్పు, కారం వేసి అన్ని మసాలా యాడ్ చేసి చెప్పాలి. ఒక మంచి ఘాటుగా, ప్రియా ఐ లవ్ యూ. నాకు అప్పటి నుంచి మైండ్ బ్లాక్ అయింది. నువ్వు ఒక మంచి పాట పాడాలి. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు. అదే అంతే కదా పాట. అన్నిటికీ నువ్వు ఎక్కడ చూసినా నువ్వే పాట పాడతావు. ఏమున్నదక్కో ఈ స్వప్న లోకంలో సౌందర్య రాసి. అదే అందుకో. రెడీ 1 2 3 గో. ఏ స్వప్న లోకంలో సౌందర్య రాసి నా ముందుకు వచ్చింది. అది పాట నాన్న. ఓ నేను అనుకోవాలనా? రెడీ, వెరీ గుడ్, బాగా మాట్లాడారు. 0 points ఈ పాటకైతే. మీకు 0, వాళ్ళిద్దరికి 100 వచ్చినాయి. ఆ ఒకే కపుల్ పడలేదు ఇంకా. నెక్స్ట్ మీరు ఇద్దరు ఏం చేస్తారో వాళ్ళని పడేయాలి. ఓకేనా? తెలివిగా మంచి సీట్లలో కూర్చోండి. రెడీ, లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 3. చూడవేలి నీయుండు లాని వట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింక మీలాగు విశ్వధావిరామ వినురవేమా ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధావిరామ వినురవేమా చూడవేలి మయ్యుండు దాని వట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింక మీలాగు విశ్వధావిరామ వినురవేమా ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధావిరామ వినురవేమా కూర్చో పెద్దనా, మంచి కూర్చో. కూర్చో కూర్చోండి. అయ్యో ముగ్గురు ముడుసలు పడరా? బ్రహ్మాండం. మీరు చెప్పారు కదా రవి గారు, ఎంత బాగుంది. ఏం చెప్పారు పెద్దనా? ఈసారి కంపల్సరీ పడేయాలి. మీరు బాగా తెలివి ఉపయోగించి వాళ్ళని పడేశారన్నమాట. మీరు పడ్డానికి కారణం వాళ్ళిద్దరు. రెండు పాటలు పడలేదని వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అది వాళ్ళ కష్టం మనకెందుకు గానీ మీ ఇద్దరి మధ్యలో ఎంత కష్టం ఉంది? కసి లేదు, ప్రేమ ఉందా? ప్రేమతో కసి ఎప్పుడు రాలేదా? వస్తుందా? వచ్చింది కూడా. అప్పుడు బాగా కొట్టుకుర్రా?
కొట్లాట్లయినాయా? గొడవ పడిన సందర్భాలు ఉన్నాయా? చాలా పెద్ద గొడవ అయిన బాగా గొడవలు అయినప్పుడు తర్వాత ప్రేమ ఎక్కువ పెరిగిద్దాం. అవునా? గొడవ అయిందా? ఒక్క గొడవ సందర్భం చెప్పు. ఇప్పుడు గొడవ ఉంటేనే ప్రేమ ఉంటది అని అంటున్నావు కదా, ఇప్పుడు గొడవ లేదని చెప్తే ప్రేమ లేదన్నట్టే కదా. మరి ఎప్పుడు గొడవ పడ్డారు చెప్పు. ఒకసారి కర్రీ ఉన్నమాట, ఇప్పుడు కర్రీ ఎక్కువ మాడిపోయింది. నువ్వు మాడగొట్టినావా? మాడిపోయింది. అప్పుడు ఆ రోజు మాట మీద జరిగి గొడవ అయింది మామూలుగా. ఏమన్నావు నువ్వు? మాడిపోయినందుకు మీరు గొడవ పడ్డారు. మాడిపోయినందుకు ఈయన అన్నాడు ఎందుకు మాడగొట్టినావు అని. అరే అప్పుడప్పుడు వంటలు రాకపోతే అవుతుంది. ఎట్లా వాడబడతారు? మీ పని అదే కదా. అట్లా బై మిస్టేక్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు మేము మర్చిపోతాము. మేము నెల మొత్తం పని చేసి జీతం చేయడం మర్చిపోతే ఎట్లుంటది? మర్చిపోగా అలాంటివి మర్చిపోకూడదు. అబ్బా మీరు మాత్రం మాడగొట్టదు. అంటే వంట అంటే రోజు ఒక రోజు మిస్ అయినా నెక్స్ట్ డే బాగా చేస్తాం కదా. మాడగొట్టదు. ఏమంటా బాబాయ్? వంట మాడిపోయినందుకు గొడవ. మరి బరాబర్ పెడతారు. చెప్పు మాడగొట్టద్దని. అదే చెప్పాను ఆ రోజు. కొంచెం గట్టిగా చెప్పినావు. కొంచెం డిస్కస్ అయింది. మరి ఇంత చిన్న వాటికే హట్ అవుతుంది అమ్మ? అవునా? హట్ అయినా దీనికి? అంటే ఆ రోజు అనుకోకుండా వేరే వాళ్ళు వస్తే మాట్లాడితే బయట నుంచి ఉన్నాము. ఆ స్టవ్ మీద కర్రీ ఉంది. ఇంక ఈయన చూసుకుంటారులే లోపల ఉన్నారు కదా, నేను వేరే ఆంటీతో మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఉండిపోయాను. ఆంటీతోని బయట సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నారు మీరు. ఇంపార్టెంట్. తీరా చూస్తే మాడిపోయింది. అది చూసుకోవచ్చు కదా అంటే బయట మీటింగ్ పెట్టకపోతే లోపల చూడొచ్చు కదా అంటే నువ్వు చూడొచ్చు కదా ఉన్నావు కదా అన్నాను. చెప్పే వెళ్తాను ఇంటి ముందే అన్నమాట, హాల్లో చెప్పే బయట మాట్లాడుతున్నాను. ఈ లోపు చూసుకోవచ్చు కదా నువ్వేం చేస్తున్నావు లోపలే ఉన్నావు కదా అన్నాను. దాని మీద కొట్టేస్తారు. ఇంకా చెంప మీద కొట్టారు ఒకటి. చెంప మీద కొడితే ఇక బాగా దేవుడా. ఇట్లా అంటే వాళ్ళ వల్లనే ఈ సమాజం ఇట్లా తయారవుతుంది. అవునరా కరెక్ట్. ఇప్పుడు ఏదంటే అదే. పోలీసు వాళ్ళకి హక్కు ఉంది. కొట్లాడు గొడవలు లేకపోతే సంసారమే ఉండదండి. అన్న కొట్లాడు, మాటలతో కొట్లాడు, చెయ్యి ఎత్తద్దు, తప్పది. అంటే నేను కొంచెం ర్యాష్ గా మాట్లాడాను. మాట్లాడచ్చండి, మీరు మనిషి. ఏం కొనుక్కున్నా మిమ్మల్ని కొట్టచ్చా? మీ ప్రాపర్టీయా? నేనే కొనుక్కున్నాను. మరి కట్నం ఉన్నా ఇంకా మాట్లాడేస్తున్నారా? అందుకే నాకు వీళ్ళు నచ్చారు. కట్నం తీసుకున్నావు, దాని మీదకి వెళ్ళి చెయ్యెత్తుతున్నావు. ఏంటి పరిస్థితి? చిన్నప్పుడు డాడీ నీ మీద చెయ్యెత్తలేదు, అది మీ డాడీ చేసిన తప్పు. కోపం వస్తుంది. అదే నాకు అర్థమైంది. ఎట్లా ఎత్తచ్చు? అది ఒక ఆడ మనిషి మీద చెయ్యెత్తుతాడా? మగతనం అది కాదు. మరి చెప్పు. నేను చెప్తే వింటారా ఏంటి? వాళ్ళ వైఫ్ చెప్తేనే వినలేదు, నువ్వు చెప్తే నేను చెప్తే ఎలా వింటారు చెప్పు. సారీ చెప్పు ఒకసారి మంచిగా ప్రేమతో. ఏ చెంప మీద అయితే కొట్టినా చెంపను పట్టుకొని సారీ చెప్పు. సారీ ఇంకెప్పుడు పట్టను. చెంప అగో 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 అయ్యా 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 ఏం చేస్తున్నావు తెలుసా నువ్వు? నీట్ గా సాఫ్ట్ గా రొమాంటిక్ గా పట్టుకొని సారీ నాన్న బుజ్జి, ఇంకోసారి నేను కొడితే నువ్వు తిరిగి నన్ను కొట్టు, నీకు హక్కు ఇస్తున్నా, నేను కొట్టను అని చెప్పు. అది చెప్పు. ఏం కాదు. సారీ ఇంకోసారి. అమ్మ మళ్ళీ కొట్టిండు. మళ్ళీ ఓరిని మళ్ళీ కొట్టినావు తెలుసా నీకు? ప్రేమతో సారీ అట్లా అట్లా ప్రేమతో చెప్పు. సారీ అన్న ఇంకెప్పుడు నిన్ను కొట్టను. ఇంకోసారి నేను ఒక్కడు కొడితే రెండు కొట్టున్నాను తిరిగి అని చెప్పు. ఇంకోసారి నిన్ను కొడితే మళ్ళీ నన్ను తిరిగి కొట్టు. అదే ఓకే అని చెప్పు. ఓకే అని చెప్పు. అదే అది ఇప్పుడు ఆ భయంతో కొట్టకుండా ఉంటాడు. అమ్మయ్యా సూపర్. ఇలాంటి వాళ్ళు అమ్మో ఇలాంటి వాళ్ళు చాలా కష్టం. మన దూరంగా ఉంటుంది. ముగ్గురు ఇప్పుడు సమానం స్కోర్ లో ఉన్నారు. 500 500 500. మరి మన థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అదే రంగు పడుద్ది. రంగు పడుద్దిలో వైఫ్ ఇక్కడ రింగ్ లో ఉంటది, హస్బెండ్ ఫేస్ అక్కడ పెడతారు. 6 ఛాన్సెస్ ఉంటాయి. 6 బుడగలు ఇస్త్రీ కొట్టొచ్చు, కానీ ఆ హార్ట్ షేప్ కి తాకి బెలూన్ పగలాలి, అప్పుడే పాయింట్లు వస్తాయి. ఓకేనా? ముగ్గురు ఈక్వల్ స్కోర్ ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ నా డార్లింగ్. వచ్చేయండి. సిక్స్ ఛాన్సెస్, 600 పాయింట్స్ గెలుచుకోవచ్చు. మీ టార్గెట్ ఎంత చెప్పండి? 600. వెరీ గుడ్. 600. రెడీ? కమ్ ఆన్ గో హెడ్. మీ ఆయనకి ఏం కాదు, మినరల్ వాటర్ అది. ఏ జబ్బులు లాంటి గజ్జి లాంటి ఏం రావు. వాటర్ తాగితే సేఫ్ వాటర్. గట్టి కొట్టండి, అదే టిప్. ఆ బ్లూ వాటర్ తీసుకోండి. ఆ బ్లూ వాటర్ లో కేసర్ కలిపాము.
తెల్లగా అవుతారు. వాటర్ పడితే స్కిన్ తెల్లగా అవుతుంది. వాటర్ లో కేసరి కలపడం ఏంట్రా? ఇంత ఎన్ని బిల్డప్ ఇచ్చినా కాదు, గట్టి కొట్టాలి ఫోర్స్ గా. మీరు కొంచెం ముందు చేస్తున్నారు దీన్ని, చీటింగ్ ఆడుతున్నారు. బెలూన్ రావాలి మీరు కాదు. రెడీ. ఒక కాలు వెనక్కి పెట్టుకోండి, వెనక్కి పెట్టుకోవచ్చు కానీ రింగ్ బయటికి ఒక కాలు పెట్టండి. కాసేపు అయితే ఆ హార్టే ఊడి పడేటట్టుంది కానీ హార్ట్ కి మాత్రం బెలూన్ 4 chances ఓవర్. లాస్ట్ తగలాలి, కనీసం 2 బెలూన్స్ అయినా పగలాలి. మీరు హడావిడి టెన్షన్లు వేసేస్తానే ఉన్నారు. నువ్వేం మాట్లాడవా? ఏం చెప్పవా మీ ఆవిడకి? ఎలిమినేట్ అయిపోతాలాగా అక్కడ నేను కొట్టాలంటే కొట్టుకుంది. నువ్వు కూడా కొట్టలేవు, చాలా ఆరు కొడతా. మీ ఆవిడే కొట్టట్లేదు అంటే నువ్వు ఎట్లా కొడతావు? ఈజీ అనుకుంటాం, కష్టం అక్కడ నిల్చుంటే తెలుస్తుంది. మీరు వేసేయండి, ఇది పగలు కొట్టగలరు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎలిమినేషన్ కి ఇది దారి తీస్తుందా చూద్దాం. వచ్చేయండి. వెరీ వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్, 0 స్కోర్. ఎక్కడుందో అక్కడే ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక్కొక్కటి కొట్టినా వాళ్ళు ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు ప్రార్థించేది ఏంటంటే వాళ్ళు ఒక్క బెలూన్ కూడా పగలు కొట్టద్దు. అట్లేం లేదు, కొట్టినా పర్లేదు. మనం వచ్చినాం అంతే, పార్టిసిపేట్ చేసినాం అంతే. అది మాట అంటే. ఫస్ట్ కపుల్ ఎవరు గెలిచినా మన వాళ్ళు గెలుస్తారు అంత. రెడీ. 6 ఛాన్స్ లో ఒక్కడు కొట్టినా మీరు సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోతారు, సారీ ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతారు. ఓకేనా? ఒక్కడి కొట్టినా టార్గెట్ 6 పగలగొట్టడానికి ట్రై. తగిలింది కానీ పగలలేదు. ఫోర్స్ గా వేస్తున్నారు, ఆ ఫోర్స్ కరెక్టే, కాకపోతే గురి కరెక్ట్ కాదు, తగలట్లేదు. చూసి నెమ్మదిగా ఆలోచించండి. లాస్ట్ 4 chances. ఏంటి పగలట్లేదు? లాస్ట్ 3 chances. ఏంటి ఈ రోజు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకా 2. మరి అంతే. తగులుతుంది, ఆ బోర్డుకి తాకుతుంది కరెక్టే, కానీ దానికి దాకాలి. లాస్ట్ బెలూన్, దానికి దాకాలి. లాస్ట్ బెలూన్ జాగ్రత్తగా చూసి కొట్టండి. అంటే ఫైనలీ 100 పాయింట్లు. ప్లీజ్. ఫస్ట్ కపుల్ ఒక్కటేసి ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోయారు ఖచ్చితంగా. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు సెకండ్ కపుల్ వచ్చేయండి. రెడీ. 6 chances. మీరు 100 కొడితే మీరు ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతారు. 100 ఒక్కటి కొట్టండి అంతే. కమాండి, ఎక్కువ కొడితే అడ్వాంటేజ్ తో వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. రెడీ. ఇలా కాదు, అది స్ట్రైట్ గా వెళ్ళాలి. మీ ఏసుడు చూస్తే మీరు ఒక్కడు కూడా కొట్టడం కష్టమే. గట్టి కొట్టండి. 2 బెలూన్స్ ఓవర్. 2 ఓవర్. 4లో ఒక్కటన్నా కొట్టాలి ఖచ్చితంగా. ఏమండి, ఆడ హార్ట్ ఉండదండి. ఇదే వేసుడు, ఇదే ఏంటో ఇలా వేస్తున్నావేంటి దేవుడా. మీ ఏసుడు చూస్తే చాలా కష్టంగా ఉంది. ఏంటో ఆ కప్పుల్ని మీరు ఫైనల్ రౌండ్ పంపించాలనుకుంటున్నారా ఏంటి? 2 chances లో ఒక్కటన కొట్టాలి. కంగ్రాచులేషన్స్. ఆగండి, ఇప్పుడైతే ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోయారు మీరు. ఈ 100 పాయింట్ల అడ్వాంటేజ్ తీసుకొని ఫైనల్ రౌండ్ కి వెళ్ళొచ్చు. మీరే గెలుచుకోవచ్చు ఈజీగా ఫైనల్ రౌండ్ లో. ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకోవచ్చు. కొట్టండి అది ఖచ్చితంగా.
సూపర్ సూపర్ 2 బెలూన్స్ పగలగొట్టేశారు. 2 బెలూన్స్ పగలగొట్టి 100 పాయింట్లు అడ్వాంటేజ్ తో ఫైనల్ రౌండ్ కి వెళ్తున్నారు. ప్లీజ్ వచ్చేయండి. సో సాడ్ పార్ట్ బట్ ఫస్ట్ పార్ట్ ఏంటంటే సెకండ్ కపుల్ హైయెస్ట్ 2 కొట్టి 200 పాయింట్లు గెలుచుకున్నారు. టోటల్ స్కోర్ 700 పాయింట్స్ తో మీరు ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోయారు. వెరీ గుడ్. అండ్ 600 పాయింట్స్ తో ఫస్ట్ కపుల్ కూడా ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఎలిమినేట్ అయిపోయారు థర్డ్ కపుల్. మీరు ఒక్క బెలూన్ కూడా కొట్టలేకపోయారు. బట్ ఇట్స్ ఓకే, జస్ట్ కాంపిటీషన్ అంతే. ఒకటి పెంక్ పిల్లలకి వచ్చారు, చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద మంచి చేసుకున్న వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే మనం ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతాం. ఫైనల్ రౌండ్ ఆట ఆడిస్తలో హస్బెండ్ తలకి ఏంటంటే చాట కట్టేసాం, వైఫ్ తలకేమో బుట్ట పెట్టేసాం. ఈ చాట నుంచి బాల్స్ ఎత్తే బుట్టలో పడేయాలి, అంతే గేమ్. అంతే. మీ ఆవిడ అక్కడ కూర్చుంటారు, మీరు చాటలో బాల్స్ కలెక్ట్ చేసి ఆ బుట్టలో వేయాలి. 3 minutes తర్వాత బుట్టలో ఎవరి బుట్టలో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళే విన్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎక్కువ ఉన్నాయి 100 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర, అడ్వాంటేజ్. సో మీరు 2 బాల్స్ ఎక్స్ట్రా వేయాలి వాళ్ళకంటే. ఓకేనా? రెడీ? మీరు ఫస్ట్ వెళ్ళిపోండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. చేయి వాడద్దు, అట్లా కార్నర్ కి వెళ్ళకూడదండి. రెడీ? అట్లా కింది నుంచి తీసుకోవాలి, ఇంకా కింది నుంచి కింద కింద. ఒక బాల్ వచ్చింది. కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు, జాగ్రత్త. ఇంకా కిందికి. అది లేపేస్తున్నావు కాక నువ్వు బాబాయ్. ఫ్లాట్ అది స్టార్టింగ్ లేపేస్తున్నావు నువ్వు. అట్లా రాదు, కింద నుంచి తీసుకోవాలా. ఇది ఇగో ఈ పార్ట్ కింద ఉండాలా. అట్లా ఇంకా ఒసామా బిన్ లాడెన్ పిచ్చుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, చెయ్యొద్దు పిచ్చగారడి. వెరీ గుడ్. చెయ్యి వాడచ్చు, అసలు చెయ్యి వాడకూడదు. అంతే. అని ఒకేసారి అయ్యా తల కింద పెట్టండి, తల కింద పెట్టండి. ఓకే ఓకే. సూపర్ సూపర్. వచ్చేయండి. ఇక్కడ 2 బాల్స్ ఉన్నాయి చూడండి. అదే 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 ఫోర్స్ తో వెళ్ళాలి. నువ్వు మెల్లగా వెళ్తే వెళ్ళిపోతాయి. అదే ఒకటి వచ్చేది పడేస్తావు నువ్వు. తల వంచు. అది దగ్గరికి వెళ్ళండి. పోయినాయి. రాలేదు రాలేదు రాలేదండి. అక్కడే తీసుకో, అక్కడే తీసేసుకో. రాలేదండి, రాలేదు రాలేదు. సైడ్కి రాలేదు రాలేదు రాలేదు. ఎక్కువ దగ్గర ఉండండి, ఎక్కువ దగ్గర తీసుకోండి. అక్కడే ఎత్తేయండి ఒకేసారి. ఓ సూపర్ సూపర్. వచ్చేయండి వచ్చేయండి. తల కిందే పెట్టండి, తల కిందే పెట్టండి. ఓకే ఓకే ఓకే. ఫాస్ట్ కింద ఎక్కువ దగ్గర కూర్చోండి. కింద కింద కింద. ఓకే ఓకే. ఫాస్ట్ ఫాస్ట్. పెట్టండి తల కింద. లాస్ట్ 40 seconds. స్లోగా స్లో. 40 seconds. ఓకే ఓకే. ఎక్కువ దగ్గర కూర్చోండి, ఎక్కువ దగ్గర తీసుకోండి. 4-5 లేపాలి ఇప్పుడు. ఓకే సార్. సూపర్. 3 వచ్చాయి, 3 వచ్చాయి. పోతుంది. ఒకడే ఎక్కువ లేపు, ఎక్కువ ఎక్కువ. రెడీ రెడీ. ఎక్కువ తీసుకెళ్ళండి. 2 వేయాలి. 10 8 7 6 తొందరగా తొందరగా. 5 4 3 2 1. వేసారా లాస్ట్ది?
వావ్ సూపర్. సో ఇక్కడ సైడ్ వాళ్ళు 100 లెస్ అంటే 100 పాయింట్ తక్కువలో ఉండే స్టార్టింగ్ లో. కానీ ఇప్పుడు చూద్దాం 1 2 3 4 9 10 1000 పాయింట్స్. వీళ్ళు 100 పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు కాబట్టి 200 నుంచి స్టార్ట్ చేద్దాం. 200 300 4 5 10 11 12. Congratulations. Thank you. Congratulations. Congratulations. Thank you. లెఫ్ట్ సైడ్ ఏంటి మీ ఆవిడ? మా ఆమెకి ఇష్టమైన సారీ. అవునా? వైలెట్. సూపర్ కలర్. లెఫ్ట్ సైడ్ ఏంటి? అండ్ విన్నర్స్ కి జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకిపల్లి తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అది కింద పెట్టేసేయండి. అండ్ అంతేకాదు ఓ మిక్సీ. కంగ్రాచులేషన్స్. టైటిల్ గిఫ్ట్. అండ్ విన్నర్స్ కి టైటిల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. విన్నర్స్ కి కాదు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా టైటిల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో పెద్దనా బాగా ఎంజాయ్ చేసినావా? చాలా ఎంజాయ్ చేసాం. ఏది బాగా ఎంజాయ్ చేసినావు? ఏ రౌండ్? అన్ని రౌండ్లు ఆ బుడగల రౌండ్ బాగా ఎంజాయ్ చేసినావా? కుర్చీ నుంచి పడ్డాను కదా, అది బాగుంది. వెరీ గుడ్. మీరే రౌండ్ కుర్చీ రౌండ్ ఎంజాయ్ చేశారు. ఇది గెలిచినావు కదా అబ్బా. వెరీ గుడ్. ముగ్గురు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీళ్ళతో పాటు మేమిద్దరం కంప్లీట్ గా హోల్ ఎపిసోడ్ మీతో పాటు ఎంజాయ్ చేస్తాం. అండ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి విత్ ఫోన్ నంబర్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling. Bye bye.